ఈ వీడియో నేను కేవలం యూజ్ కోసమే చేస్తున్నానని అస్సలు అనుకోవద్దు. ఇది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. గత 6 ఏళ్లుగా నేను ఈ ఆయిల్ వాడుతున్నాను. సో, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఫస్ట్ అయితే కొబ్బరి నూనెని ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. మీరు ఏ కొబ్బరి నూనె వాడతారో అది. కొబ్బరి నూనె లీటర్ వేస్తే మనం ఆల్మండ్ ఆయిల్ ఒక 250 ఎంఎల్ దాకా వేస్తే సరిపోతుంది. ఈ 2 ఆయిల్స్ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఏం మరగవసరం లేదు. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేడెక్కిపోయింది. సో, ఇంకా ఆయిల్ 2 మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే కలోంజీ సీడ్స్ వేసేయొచ్చు. ఈ కలోంజీ సీడ్స్ వేసిన తర్వాత 8-10 నిమిషాల పాటు మంచిగా ఆయిల్‌ని మరగనివ్వాలి. అండ్ ఫస్ట్‌లో కరివేపాకు చూపించాను కదా! కరివేపాకుని నీట్‌గా వాష్ చేసుకొని అసలు తడేం లేకుండా ఉంచుకోవాలి. మళ్ళీ తడిగా ఉంటే ఆయిల్‌లో వేస్తే అది చిటపట చిల్లుతదనమాట ఆయిల్ మొత్తం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం ఏం లేదు కరివేపాకు వేసిన తర్వాత. ఆ వేడికే కరివేపాకు అండ్ కలోంజీ సీడ్స్‌లో ఉన్న ఆ హెల్తీ బెనిఫిట్స్ అన్నీ ఆయిల్‌లోకి దిగిపోతాయి. ఇంక ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ అయితే వెంటనే కనిపించవు. యూజ్ చేయగా అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తాయి.